ఏ సింగిల్ అసైన్మెంట్ జడ్జెస్ ఎవ్రీవన్ ఫెయిర్లీ. ఇది కూడా ఇంకొక ప్రాబ్లం. మనకి ఒక్కచోటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒక దాంట్లో ఫెయిల్ అయినా సరే అన్నిట్లో వేస్ట్ అనే ట్యాగ్ వేసేస్తారు. మనకి అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి సైన్స్ అండ్ సోషల్ అంతగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. సో వాళ్ళు సైన్స్ ఆర్ సోషల్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారని కాదు. మ్యాథ్స్ లో వాళ్ళు వండర్ సృష్టించొచ్చేమో ఎవరికి తెలుసు. అండ్ వాళ్ళకి కావాల్సింది కొంచెం సపోర్ట్. మన ఇండియాలో ఎంతమంది స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారో తెలుసా? ప్రతి 100 మంది స్టూడెంట్స్ కి దాదాపు 12 మంది చదువు ఆపిస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్, మిగతా 88లో ఎంతమందికి వదిలేయాలని ఉన్న పేరెంట్స్ బలవంతం వలన లేదంటే ఏదైనా రీజన్ వలన అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళందరూ ఫ్యూచర్ ఏంటి? జీవితంలో ఇష్టం లేని జాబ్ ని కష్టంగా చేస్తూ అలా బ్రతికేయడమే. అలాగే ఒక ఎగ్జామ్ పేపర్ అందరి ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తుంది చెప్పండి? ఎవరికి పూర్తిగా 100% టెక్స్ట్ బుక్ లో ఉన్నది నేర్పించరు. సిలబస్ ఏమో కొన్నంత ఉంటుంది. అవన్నీ నేర్పించాలంటే చాలా టైం పడుతుంది. కానీ అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మళ్ళీ పట్టిస్తారు. ఉపయోగం ఏముందో చెప్పండి? ఆ క్వశ్చన్స్ వస్తాయి, పాస్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివి పాస్ అవుతారు. ఉద్యోగం వరకు వచ్చేసరికి అవసరమైనవి తప్ప అన్ని గుర్తుంటాయి.